హాయ్ గైస్, నేను మీ బెక్కం ప్రశాంత్. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మనం చిన్నపిల్లల బాయ్స్ హాస్టల్కు వచ్చాము. ఈ పిల్లలకు మన చేత్తో చికెన్ దమ్ బిర్యానీ వండి నేను కూడా వీళ్ళతో కలిసి భోజనం చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ పిల్లలకు సరైన ఆట వస్తువులు లేవని గమనించాను. దీంతో నా మొత్తం ప్లాన్నే మార్చేశాను. ఈ పిల్లల ముఖాల్లో కొంచెం చిరునవ్వు నింపేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే హాస్టల్ నుండి బయలుదేరాను. ఆ పిల్లల ముఖంలో ఇంకొంచెం ఆనందం నింపేద్దాం. ఈరోజు కొన్ని ఆట వస్తువులను కొనలేదు, కొన్ని జ్ఞాపకాలను కొంటున్నాను. నా మనసులో మాత్రం ఒకటే ఆలోచన, ఈరోజు పిల్లలను మాత్రం ఖాళీ చేతులతో ఉండనివ్వను. హాయ్ హాయ్ తమ్ముడు. ఏం పేరు? ఏం పేరు? మీ అందరికి చిన్న గేమ్స్ పెట్టడానికి నేను వచ్చిన ఇక్కడికి. ఓకేనా? ఈ గేమ్స్ ద్వారా మీరు ఎవరైనా గేమ్స్ ఆడి గెలిచి ఉన్న వాళ్ళకు ఇందులో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీకు ఓన్లీ గెలిచిన వాళ్ళకి. మరి ఆడతారా గేమ్స్? ఓకే, లెట్స్ గో. ఏం పేరు తమ్ముడు? క్రాంతి. ఏం క్రాంతి? రెడ్ క్రాంతి. ఓకే, ఏం పేరు? సిద్ధు. ఏం సిద్ధు? అందరు క్లాస్. ఈరోజు గెలిచిన వాళ్లకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతులే కాకుండా మీకు ఒక చిన్న దావత్ ఇద్దామని కూడా అనుకుంటున్నా. మీరేపు ఏం దావత్ కావాలా? ఓకే రైట్, లెట్స్ గో. బిర్యానీ. ఈ రోజు ఈ పిల్లల కోసం బిర్యానీ వండి వాళ్ళకు పెట్టే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బిర్యానీలో రుచి మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత కూడా ఉన్నాయి. ముందుగా ఈ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం. పచ్చడి పుదీనాన్ని తీసుకొని ఇలా వాటర్లో కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా కొత్తిమీర తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆడుతూ 4 లెమన్స్ తీసుకొని అడ్డంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 సార్లు కడుక్కున్న చికెన్ ను తీసుకొని ఈ విధంగా బిర్యానీ హండీలో వేసుకోవాలి. చిన్న పిల్లలకు లెగ్ పీస్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, కస్తూరి మెంతి, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, గోల్డ్ డ్రాప్ ఆయిల్, పెరుగు, లెమన్ జ్యూస్. ఈ విధంగా మసాలా మొత్తం ముక్కకు మంచిగా పట్టుకునే విధంగా ఈ విధంగా కలుపుకొని 2 గంటలు పక్కకు పెట్టుకున్న తర్వాత బిర్యానీ కోసం ఎసర్ను సిద్ధం చేసుకొని అందులో తెలంగాణ ఆల్ మిక్స్ మసాలా, ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, తగినంత మిర్చి వేసుకొని వాటర్ హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. ముందుగా నానబెట్టుకున్న రైస్ను తీసుకొని ఈ విధంగా ఎసర్లో పోసి 90% ఉడికేదాకా చూసుకొని ఈ విధంగా ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. దాని తర్వాత
రోజ్ వాటర్, గీ, కొత్తిమీర పుదీనా చల్లుకొని 20 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. మొదట గెలిచిన వాళ్ళకే బహుమతులు అని చెప్పాను. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆడారు, కానీ ఓడిపోయిన పిల్లలు మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వీళ్ళు గెలిచింది ఆటల్లో కాదు, ఆనందంలో. అందుకే వాళ్ళకి తెలియకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు తీసుకొని వచ్చాను. ఈ పిల్లల చేతిలో బహుమతులు, వారి కళ్ళల్లో ఆనందం చూడగా నాకైతే ఫుల్ దిల్ ఖుష్ అయింది. గుమగుమలాడుతున్న బిర్యానీ రెడీ. ఎంతో ఆప్యాయంగా రెడీ చేసిన ఈ బిర్యానీ ఇప్పుడు పిల్లలకు వడ్డించే సమయం వచ్చింది. सहवीर्यं सर्वावहै तेजस्विनामधीतमस्तु शांति शांतिः मध्याह्नं भोजनं प्रारम्भम्. ఆహా, బిర్యానీ మాత్రం బెస్ట్ అన్న, సూపర్. డబ్బుతో ఎన్నో కొనగలం, కానీ ఇలాంటి ఆనందాన్ని మాత్రం ప్రేమతోటే కొనగలం. ఈ రోజు వీళ్ళతో కలిసి తిన్న ఈ భోజనం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వీళ్ళ ముఖంలో కనిపించిన ఆనందమే ఈ రోజు నేను చేసిన ప్రయత్నానికి అసలైన ఫలితం. ఈరోజు మీ హాస్టల్కి వచ్చి మీతో గేమ్స్ ఆడినాయి కానీ, మీకు బహుమతులు ఇచ్చినాయి కానీ మీకు ఏ విధంగా అనిపించింది? గేమ్సే కాకుండా మీరు చదువు కూడా బాగా చదవాలి. మంచిగా చదువుకొని మీరు మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మంచి నాయకులు, పెద్ద గొప్ప పొజిషన్ పోవాలి. ఓకేనా? ఇప్పుడు గేమ్స్ ఏ విధంగా అయితే మీరు యాక్టివ్ ఆడిరో, చదువు కూడా అట్లనే చదవాలి. ఓకేనా? మీ తల్లిదండ్రుల మాట కూడా వినాలి మంచిగా. మీ హాస్టల్ వార్డెన్ మాట కూడా వినాలి. ఈవినింగ్ వచ్చినాక చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకేనా? ఎంత కష్టం వచ్చినా చదువు మాత్రం ఎప్పుడు వదలకండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నది అనేది ముఖ్యం కాదు, ఉన్న దాంట్లో ఎంత మందికి సహాయం చేశామన్నదే గొప్ప విషయం. ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ కూడా మాకు అవసరమే. కావున విక్రమ్ ప్రశాంత్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.